నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. దేవుని వైపు తిరిగి నిశ్చింతగా ఉంటూ ఆయన మీద నమ్మకం ఉంచడం రక్షణ భద్రతలకు మార్గం. ఇది సమస్త సమయాలకు సందర్భములకు సరిపోయేటటువంటి నియమం. ముందు పశ్చాత్తాపం, తరువాత విశ్రాంతి, నమ్మిక వస్తాయి. యూదులు చేసినట్లు ప్రజలు విశ్వాస మార్గాన్ని త్రోసిపుచ్చితే యూదుల్లానే పరాజయం, విపత్తులను అనుభవిస్తారు. అలా కాక ప్రజలు, పాలకులు దేవుని వైపు తిరిగి ఆయనలో నమ్మిక ఉంచితేనే యూదా భద్రంగా ఉంటుంది. అలా కాని పక్షంలో వారికి ఓటమి కలుగుతుంది. దీని నుంచి తప్పించుకొనుటకు వారు చేయవలసిన పనులు దేవుని వైపు తిరిగి ఆయనను నమ్ముకుని నెమ్మదిగా ఉండుట వలన వారికి రక్షణ, బలం కలుగుతుంది. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3-4 వచనాలలో ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో వారు ఎడతెగని శాంతి, సమాధానాలు అనుభవించేలా చేస్తాడు. ఎందుకంటే వారు యెహోవాయే మనకు శాశ్వతమైన ఆధారశిల. దేవుడు తప్పించి ఒక వ్యక్తి నమ్మకం పెట్టుకునేవన్నీ తాత్కాలికం, త్వరలో కృషించి గతించిపోయే లక్షణం కలవే. దేవుని యందు స్థిరమైన నమ్మకం కలిగి ఉండుటకు మనకు ఎంతో మేలు. 120వ సంకీర్తన 1-2 వచనాలలో దేవుని యందు నమ్మకం ఉంచేవారు సియోను పర్వతంలా నిశ్చలంగా ఎప్పటికీ నిలిచి ఉంటారు. వారి చుట్టూ ఉన్న ఏ పరిస్థితులు వారిని కదిలించలేవు. పైగా తన యందు నమ్మకం ఉంచినటువంటి విశ్వాసుల చుట్టూ రక్షణ కవచంగా, ఆశ్రయంగా, బలంగా, సజీవమైన సన్నిధిగా దేవుడు ఉంటాడు. వారిని ఎప్పుడూ విడిచిపెట్టడు. వీటిని అనుభవించుటకు మనం చేయాల్సింది ఊరకుండి ఆయన యందు నమ్మిక ఉంచుటయే. ఆమేన్.